హాయ్ హలో నమస్కారం ఆదాబ్ వెల్కమ్ టు గాయత్రి భార్గవీస్ పాడ్కాస్ట్ ది నవరస. సో ఇవాళ నాకు తెలిసిన ఒక యంగ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చాను, రవి శివతేజ. పిలవగానే వచ్చేసావు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. నమస్కారం. నమస్తే. ఆయ్ ఎలా చెప్పాలని వెస్ట్ గోదావరిలో అయితే ఆయ్ కాదు కదండి, ఎలా చెప్తారు? అలా కదండి. అలా ఎలా కాదు. ఉన్నారండి? ఎలా ఉండి బాగున్నారా? బాగున్నానండి. ఎలా ఉందంటారు మన ఊరి సైడ్? మనం అదిరిపోయిందండి. మొన్న సంక్రాంతి నుంచి వచ్చాను, మామూలుగా లేదు అసలు. ఈసారి పందెం వేద్దాం అనుకున్నాను, పోద్దామని వదిలేసానండి. మంచి పని చేశారండి. పందం అసలు పందం వేసేసారు కదండి, అమ్మాయిని తీసుకున్నారు, లవ్ మ్యారేజ్ చేసుకుని ఇంకేం కావాలండి. అదే అదే పెద్ద పందెం అండి. బాగుంది బాగుంది. సో ఇలా చక్కగా అలరిస్తూ రకరకాల యూట్యూబ్ ఛానల్స్ లో మనకి సుపరిచితం అండ్ చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు, స్పెషల్లీ యూత్ లో. అండ్ కన్నడ తెలుగు సినిమాల్లో మనకు కనిపించబోతున్నాడు. తేజ అని పిలుస్తాను. తేజ థ్యాంక్స్ అండి. కదా, హ్యాపీ కదా? హ్యాపీ. ఇంట్లో ఏమని పిలుస్తారు? తేజానే, నా వైఫ్ తేజ అని పిలుస్తుంది. మా అమ్మ నాన్న అయితే చింటూ అని, అదే ముద్దు పేరు చింటూ. అంటే ఎంతమంది ఏంటమ్మా మీకు పిల్లలు? నేను అక్క. మీరు అక్క, అంతే. సో అంతా మీది వెస్ట్ గోదావరి? మొత్తం వెస్ట్ మేడం. తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం. గోదావరి బ్లడ్. ఏంటి ఈ పిచ్చి ఎక్కడి నుంచి వచ్చింది? సినిమా పిచ్చి, యాక్టింగ్ పిచ్చి? లేదు మేడం, నాకేమి చిన్నప్పటి నుంచి సినిమాల కోసం పుట్టానని చెప్పను, ఇంటర్వ్యూ జరుగుతుందని చెప్పి. ఇది అన్ఎక్స్పెక్టెడ్. అవునా? ఇందులో అడుగుపడ్డ అన్ఎక్స్పెక్టెడ్. బట్ ఏం చదివారు అసలు మీరు? బీటెక్ ట్రిపుల్. అవునులేండి, ఇదే సినిమాలోకి రావాలన్నా ఇందులోకి రావాలన్నా ఇంజనీరింగ్ కావాలని చెప్పారు కదా ఆల్రెడీ. సో అలాగా చదువుకున్న వాళ్ళు చక్కగా ఉద్యోగం చేసుకోకుండా ఎందుకండి ఈ నాటకాలు? నేను ట్రై చేశాను ఉద్యోగం చేద్దామని. చేశారా? ఎక్కడికి వెళ్ళినా కూడా కుదరలేదు, అన్ని చోట్ల డెడ్ ఎండ్లే. అయ్యో. అలా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఉద్యోగాలు పోవడమో, లేకపోతే నా హెల్త్ వల్ల ఆగిపోవడమో ఏదో జరుగుతున్న టైంలో ఇట్లా ఫోన్ వచ్చి ఇట్లా షార్ట్ ఫిల్మ్ యాక్ట్ చేస్తామంటే అప్పుడు స్టార్ట్ చేశా కెరీర్. అన్నాను, ఖాళీగా ఉన్నాను కాబట్టి. ఖాళీగా ఉన్నారా నువ్వు అన్నారు. అదృష్టం వెన్ని తట్టు వచ్చిందంటే అది అంతే, కరెక్ట్. సో ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరైనా అన్నారా? హాస్టల్ అందరం కలిసి ఉండేవాళ్ళం. మా అన్నయ్య ఏదో షార్ట్ ఫిల్మ్ చేస్తుంటే ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తా ఉన్నాడు. ఎక్కడ? హైదరాబాద్ లో? హైదరాబాద్ లో మొత్తం ఎవ్రీథింగ్. హైదరాబాద్ వచ్చారండి అంత మంచి ఊరు నుంచి? ఉద్యోగం ఆ కంపెనీ పేరు ఎందుకు లేని కానీ, బట్ 1 month అయిన తర్వాత కంపెనీ ఐపీ పెట్టారు. దట్స్ ఫేక్ కంపెనీ. హైదరాబాద్ లో పెట్టలేదు బ్రాంచ్. 60 crores ఐపీ పెట్టారు. యా, మనకి ఎక్కడికి వెళ్ళినా డెడ్ అండే. ఉద్యోగం చేసి యోగం ఈ జీవితానికి లేదు. సినిమా మన జీవితం. ఓకే. అవును. సో అప్పుడు ఎవరు ఫ్రెండ్ అడిగారు? అవును, చేస్తాను సరదాగా అన్నారు. సరదా టైం పాస్ కోసం ఆ రోజు డిసైడ్ అయ్యాను, ఇంకా చావైనా బ్రతుకైనా సినిమా. అంతే. అంటే ఒక విషయం చెప్పండి, ఊర్లో నుంచి మనం చాలా మందిని చూస్తాము, కష్టపడి సిటీకి వస్తారు ఉద్యోగం కోసం అని. ఇక్కడేమో పరిస్థితులు ఇలా ఉంటాయి. అలాంటప్పుడు సర్వైవల్ ఎలా అంటారండి? అమ్మా నాన్న సపోర్ట్ చేయాల్సిందేనా, లేకపోతే మీరు ఇక్కడ ఉండి ఎలా మేనేజ్ చేస్తారు అసలు? ఎవిడెంట్ గా అంటే అప్పుడు నేను ఓపెన్ గా చెప్పే ఫ్యాక్ట్ ఏంటంటే, అమ్మా నాన్న లేకపోతే నేను లేను. అంతే. వాళ్ళిద్దరు లేకపోతే ఐఎమ్ నథింగ్. అసలు నేను వాళ్ళు లేకపోతే వాళ్ళే సపోర్ట్ చేశారు. ఈ రోజు కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. సో సింగిల్ పాయింట్ లో చెప్పాలంటే అమ్మ నాన్న. రవి శివతేజ అంటే అమ్మ నాన్న. అంటే అలాంటప్పుడు ఏంటంటే మనం ఇలా అయిందమ్మా, ఇలా అయింది నాన్న అని చెప్పాల్సిన పరిస్థితి కూడా ఒక బాధ్యత గల అబ్బాయిగా ఉంది మీకు ఉంది కదా. సో అలా ఎంతమంది నిజంగా చెప్తారంటారు? అంటే చాలా మంది స్ట్రగుల్స్ చూసుంటారు కదా, మీరు హాస్టల్లో ఉన్నారు, నేను చూస్తుంటాను, నాకు తెలుసు ఎలా ఉంటుందో. సో వాళ్ళకి చెప్పాలి కదా భయపడకుండా. తిట్టినా కొట్టినా వాళ్ళే కదా ఇంకా మనం చూసే. కానీ చాలా మంది చెప్పుకోలేకపోతారండి పాపం. అందరి పేరెంట్స్ ఒకలా ఉండరు. అవును. అంటే మనం చెప్పిన దాన్ని బట్టి అవతల రెస్పాన్స్ వేరేలా ఉంటుంది. అంటే ఒకేలా అందరూ పాజిటివ్ గా తీసుకొని పర్లేదమ్మా నువ్వేం చేసినా మాకు ఓకే సినిమాలా చెప్పరు, కుదరదండి. అన్ని జీవితాలు సినిమాలలో చాలా హ్యాపీగా ఉండవు. చాలా మంది అపోజ్ చేస్తారు, ఎందుకు ఇట్లా చేసామని అడుగుతారు. కొన్ని విషయాలు సీరియస్ అవుతారు. ఇంటికి వచ్చామంటారు అన్ని సర్దుకొని, కుదరదు నువ్వు చేసే పనులు మాకు నచ్చట్లేదు, ఇంటికి వచ్చి వ్యాపారం చూసుకోమంటారు, లేకపోతే ఇంటికి వచ్చి సంథింగ్ ఏదో చేసుకోమంటారు. సో అట్లా అందరూ కానీ ఏదైనా మన మంచిగా చెప్తారు, కాకపోతే ఏంటంటే కొంచెం హార్ష్ ఉంటాయి కొన్ని రియాలిటీస్. కొన్ని పిల్లలు అర్థం చేసుకుంటే ఓకే, లేదు మాకు నచ్చినట్టు మా పేరెంట్స్ ఉండట్లేదు అనుకుంటే గొడవలే అవుతాయి. వాళ్ళు బాధతో చెప్తారు, అర్థం చేసుకుంటే మనం బాగుంటాం, అర్థం చేసుకోకపోతే గొడవలే అవుతాయి. ఒక సేయింగ్ ఉంది ఇంగ్లీష్ లో, ఏంటంటే మ్యాన్ ప్లాన్స్ అండ్ గాడ్ హ్యాస్ హిస్ ఓన్ ప్లాన్ అని. ఆయన ప్లాన్ వేరే ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు అన్నట్టు ఎవరో పిలిచారు, మీరు వెళ్ళిపోయారు, ఈ ఫీల్డ్ లోకి మా ఫీల్డ్ లోకి వచ్చేసారు. కొంతమందికి వాళ్ళ నాన్న బిజినెస్ లో రమ్మన్నారు, బిజినెస్ లో దిగాను,
కానీ అందులోనే ఫ్లరిష్ కూడా అయ్యాను అంటారు, అందులోనే బాగా చేశాను అంటారు. అలా కూడా అవ్వచ్చు కదా. చాలా అవుతారు. ఫస్ట్ టైం అవకాశం వచ్చింది, అసలు ఏ వేషం వేస్తారు మీరు? కమేడియన్, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్. చిన్నప్పటి నుంచి సునీల్ గారు అంటే మనకు కొంచెం ఇష్టం ఎక్కువ అనమాట. ఎవరికి ఇష్టం లేదండి ఆయన అంటే, ఎవరికి ఇష్టం లేదు. మీకు కూడా ఇష్టం అందరూ ఆలీ గారు, సునీల్ గారు వీళ్ళంతా ట్రేడ్ మార్కులు. నేను ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయింది సునీల్ గారి వల్ల. మేబీ దాంతోనే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేయడం స్టార్ట్ చేసినట్టు. మరి ఆయన రాశారేమో స్క్రిప్ట్ పైన, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేయాలని, నీకు మంచి కమెడియన్ గా ఇండియాలో మంచి భవిష్యత్తు ఉంది, నీకు నువ్వు ఏదో రోజు ఖచ్చితంగా పెద్ద స్టార్ అవుతావు అని చెప్పి ఆయన రాసినట్టున్నాడు. మెల్లగా నా అడుగు 2014 స్టార్ట్ అయింది అనమాట. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఏ రోజు వెనక్కి వెళ్ళాలని ఆ థాట్ రాలేదు. అమ్మ నాన్న కూడా నువ్వు వచ్చారని చెప్పి ఏ రోజు ఒక మాట కూడా అనలేదు. బాగా ఎంకరేజ్ చేశారు. అప్పటి నుంచి ఇక్కడే. సో అది ఆ గోదావరి ఆశ అది ఉందా అందులో మీరు చేసిన? ఎవ్రీథింగ్ గోదావరి అండి, ఎవ్రీథింగ్ గోదావరి. మోస్ట్లీ 95% గోదావరి ఉంటుంది. దాని స్క్రిప్ట్ లో దాన్ని మీరు ఏమైనా తేడాలు అవి చేస్తూ ఉంటారా, మార్పులు ఏమైనా చేస్తూ ఉంటారా? అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు అక్కడ వారు కాబట్టి మీకు అక్కడ స్లాంగ్, అక్కడ ఎలా మాట్లాడతారు, ఎంత వెటకారం ఎలా ఉంటుంది, హేళన ఎలా ఉంటుంది అన్నది తెలుస్తుంది. సో కొంచెం రాసిన దాంట్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి మనం ఒక టింజ్ యాడ్ చేస్తాం, అంటే పోపు లాంటిది అనుకోండి. కరెక్ట్ చేస్తుంటారా? చేస్తాను, అది రెగ్యులర్ చేస్తుంటాను. ఖచ్చితంగా రాసిన డైలాగ్ కి నేను ఇంప్రూవైజ్ చేసుకుంటే నాకు తగ్గట్టుగా డైలాగ్ నేను మార్చాను, అదే ఉంటది, బట్ నా ఫ్లేవర్ లో చెప్తాను నేను. సో డైరెక్టర్ ఏం చెప్తే అదే చేస్తా, బట్ నా ఫ్లేవర్ లో చెప్తాను అనమాట, అంతే. సో డైరెక్టర్ హ్యాపీ అయితే నేను హ్యాపీ, అంతే. మీది ఒక వెబ్ సిరీస్ చూసాను, అందులో జొమాటో అబ్బాయిని ఆన్లైన్ అమ్మాయి చూస్తుంది, జొమాటో డెలివరీ అబ్బాయిని. అంటే దాంట్లో ఒక మెసేజ్ ఏముందంటే, మనం ఆన్లైన్ లో చూసినవన్నీ నిజాలు కాదు, ఇలా ఆన్లైన్ లో నచ్చి సాఫ్ట్వేర్ అనుకున్న అబ్బాయి ఇంట్లో డెలివరీ బాయ్ గా జొమాటోలో రావచ్చు, నీకు టొమాటో తీసుకుని రావచ్చు అని ఒక మెసేజ్ కూడా ఉంది. ఇలాంటివి కూడా చాలా ఇంట్రెస్టింగ్ అన్ని చేశారు. అంటే జరుగుతాయండి, జరిగినాయి కాబట్టి మనం రాస్తాం, మనం రాసి మా డైరెక్టర్ రాసి మాతో చేయించాడు. కానీ నిజంగా రియాలిటీలో జరిగితే చాలా వరకు మనకు తెలియదు, అంతే. మనం వెబ్ సిరీస్ లో కామెడీగా చూపించాం కానీ, బట్ రియాలిటీ చాలా హార్ష్ ఉంటుంది, చాలా బాధగా ఉంటది. మోసం చేస్తే ఎంత ఇబ్బంది ఉంటది, మోసం చేసిన అమ్మాయిని, ఒక ఆడపిల్లని. మనకు ఆడపిల్ల ఎంత ఇంపార్టెంట్ మీకు తెలియదు కాదు, వాళ్ళని బాధపడితే ఇబ్బంది అవుతుంది. మేము ఏదో కామెడీగా చూపించాం కానీ అంత చాలా రాంగ్ థింగ్ నేను ఎక్కువ అనుకుంటాను. జాగ్రత్తగా చూసుకోవాలండి మన చుట్టుపక్కల ఉన్న ఆడపిల్లని, ఏదైతే ఎక్కువ అనుకుంటాను. సుమారుగా ఎన్ని యూట్యూబ్ సిరీస్ చేశారు మీరు? షార్ట్ ఫిల్మ్స్ ఒక 400-500 పైన చేశాను. 400-500 పైన చేశాను. ఓ మై గాడ్. అది ఇన్ఫినిటమ్ అనే కంపెనీలో ప్రెసెంట్ వర్క్ చేస్తున్నాను, అదొక ఎంటర్టైన్మెంట్ కంపెనీ. మేము నుంచున్నాం అంటే కారణం నేను, మేమంటే మిగిలిన సంగతి ఇంకా తెలియదు, వాళ్ళ సంగతి నేనేం మాట్లాడను, నా సంగతి నేను చెప్తున్నాను. రవి శివతేజ అంటే ఇన్ఫినిటమ్, వాళ్ళు వెనకాల స్టాండ్ చేయబట్టి ఈరోజు నేను ఇలాగా అక్కతోటి ఇలాగా ఇంటర్వ్యూలో మాట్లాడటం కానీ, అక్కడ నేను కంపెనీలోనే ఎలా ఉన్నా, నేను ఈ రోజు 182 వీడియోస్ చేశాను. 182 ఆ కంపెనీలో జాయిన్ అయిన దగ్గర నుంచి 182 చేశాను. ఇప్పటికి 3 years అయింది, 3 ఏళ్ళు అయింది, ఇది 4th year రన్నింగ్. ఇప్పుడు 182 అయిన వీడియోస్. ఇంకా వాళ్ళతో కంటిన్యూ టైప్ లో ఉన్నాను, రెగ్యులర్ నడుస్తున్నాయి. ఎవ్రీ మంత్ వీడియోస్ చేస్తూనే ఉంటాను. కంప్లీట్ అనమాట, నా కెరీరే మార్చేసింది ఈ కంపెనీ అని చెప్పి నేను చెప్పడానికి ఏ మోమాట వాడినాను. ఓపెన్ గా పట్లిపి చెప్పమని చెప్తాను నేను. నా కంపెనీ అంటే ఇన్ఫినిటమ్, నన్ను నుంచోబెట్టింది, నన్ను దేవుళ్ళు ఆదుకుంది ఈ కంపెనీ చెప్తాను. ఓకే, సో ఇప్పుడు ఇన్ఫినిటమ్ తో ఇవన్నీ చేస్తున్నారు. పాపులారిటీ ఎలా ఉంటుందంటారు యూట్యూబ్ లో? అంటే ఇప్పుడు టెలివిజన్ అనుకోండి, ఎక్కువ మందికి వెళ్తుంది, ప్రతి ఇంట్లో ఉంటుంది, ప్రతి ఇంట్లో చూస్తారు, సో దాని రీచ్ వేరేగా ఉంటుంది. కానీ యూట్యూబ్ అంటే పలానా అని మనం పెట్టుకుంటే గానీ రాంది, దానికోసం వెతుక్కోవాలి, అది పెట్టాలి, అందులో మీరు కనిపించాలి, మీది వాళ్ళు అట్లీస్ట్ ఒక నిమిషం చూడాలి, దాని తర్వాత ఫాలో అవ్వాలి. ఇన్ని లెక్కలు ఉన్నాయి. సో ఇన్ని లెక్కల్లో మీరు నెగ్గుకుని రావాలి, అన్ని లక్షల మంది వ్యూవర్స్ వచ్చారంటే ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ కదా. సో ఇంతమందిలో మీకు అంత క్రేజ్ సంపాదించుకున్నారు, స్పెషల్లీ యూత్ లో, స్పెషల్లీ ఆంధ్ర సైడ్ యూత్ అందరూ మనవాడే పక్కన పేరు తెచ్చేసుకున్నారు. సో అలాంటి క్రేజ్ తేయడానికి ప్రేక్షకులతో పాటు ఇంకేంటంటారు ఆ ఫ్లేవర్ అంతవరకు అందింది, ఇప్పటి వరకు మీరు సస్టైన్ అయ్యారంటే ఏంటి? వాట్ ఈస్ దట్ సీక్రెట్ ఆర్ వాట్ ఈస్ దట్ హార్డ్ వర్క్ ఏంటది? అంటే నేను వీడియో చేసేటప్పుడు ఎక్కువ ఆలోచించుకునేది ఏంటంటే 6 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు అందరూ చూడాలి ఆ వీడియో. మీరు అన్నారు ఓన్లీ యూత్ అని, యూత్ కి బాగా దగ్గర అని చెప్పి, కరెక్టే. అది 100% ఎక్కువ కదా, 100% వ్యాలిడ్ పాయింట్. యూత్ లో నాకు విపరీతం క్రేజ్ ఉంది. అదే కాకుండా
నేను చేసిన వీడియోస్ నాకైన హెల్ప్ ఏంటంటే ఉమ్, చిన్నపిల్లలు కూడా చూస్తున్నారు, మిడిల్ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు, ముసలి కూడా చూస్తున్నారు. ఉమ్, బయట ఎక్కడికైనా వెళ్తుంటే పెద్ద పెద్దలు నాతో ఫోటోలు దిగుతారు. అమ్మ నువ్వు బాగా చేస్తున్నావు అమ్మ, చాలా చక్కగా మా ఇంట్లో ఒక మనవడిలాగా, లేకపోతే మా ఇంట్లో ఒక అబ్బాయిలాగా, ఒక పెద్దంలాగా, లేకపోతే మా ఇంట్లో ఒక తమ్ముడిలాగా, చిన్నపిల్ల మా అన్న నువ్వు బాగా చేస్తున్నావు అన్న, మా మావయ్యలా బాగా కనిపిస్తున్నావు ఉమ్, అంటే ప్రతి ఒక్కరికి దగ్గరేనమాట. నేను చేసే వీడియోలో నేను చూసుకున్నాను హెల్దీ కామెడీ, ఉమ్, హెల్దీగా ఉండాలి వీడియోలు, అందరూ బాగా చూడాలి. ఉమ్, అంటే తలుపులు మూసుకొని చూసే పరిస్థితి నా వీడియోలోకి రాకూడదని చెప్పి స్టార్టింగ్ నేను జాగ్రత్త పడ్డా. 2014లోనే ఉమ్, దిగినప్పుడు ఎప్పుడైతే 1, 2, 3 వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను, ఉమ్, నా వీడియోలు అందరూ చూడాలి. ఉమ్, అంటే సెట్ అయిన అమౌంట్ ఆఫ్ ఆడియన్స్ కి నేను రెస్ట్రిక్ట్ అవ్వకూడదని చెప్పి నేను ఆ రోజు ఫిక్స్ అయ్యాను. నేను ఉమ్, అదొక్కటి జాగ్రత్త పడ్డాను నేను. ఉమ్, ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే కాదు, నన్ను చూస్తే అందరూ చూడాలి, ఉమ్. బతుకున్న వాళ్ళు అందరూ చూడాలి, చూడాలి. హ్యూమన్ బీయింగ్స్. కానీ అది మీ చేతుల్లో ఎంత ఉంటుంది అంటారు? బికాస్ డైరెక్టర్ గారు ఉంటారు, రైటర్ గారు ఉంటారు, అవును వాళ్ళు రాసి ఇచ్చింది మీరు చేయాలి. అవును మీరు ఓన్లీ కొంచెం పోపు వేస్తారు అవును అంతే. అసలైన కూరకి. అవును. మరి అలాంటప్పుడు ఎంత కంట్రోల్ ఉంటుంది అంటారు? కంట్రోల్ ఏం లేదు మేడం. వాళ్ళు ఏంటంటే డైరెక్టర్ కానీ రైటర్ కానీ, ఒరే అన్న వీడియోలు అంటే బాగుండాలిరా, మంచి నీట్గా ఉండాలి, మనం ఇంకా ఆ క్రింజ్ అదంతా రాయకూడదని చెప్పి వాళ్ళకి ఆటోమేటిక్ గా ఆ సో థాట్ మీ టీమే అలా ఉందంటారు. టీం మంచి పాజిటివ్ టీం నా వెనకాల ఉండాలి అందరూ మొత్తం. వాళ్ళే ఇంకా ఆటోమేటిక్ గా అన్నకు మంచి స్క్రిప్ట్ రాద్దాం, వద్దు చెత్తొద్దు, ఉమ్, అందరూ చూడాలి, చక్కగా ఫ్యామిలీ అందరూ బాగా ఎంకరేజ్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ లో బాగా తిరగాలి వీడియోస్, అందరూ చూడాలి, ఉమ్, టీవీలో కూడా వాళ్ళు సిటీ కేబుల్ వేసుకోవాలంటే మనం ఫ్యామిలీ వీడియోస్ తీయాలని చెప్పి వాళ్ళు కూడా నాకు తగ్గట్టుగానే స్క్రిప్ట్లు రాస్తారు. అరే అన్న ఎలాగైనా చేసేస్తారని చెప్పి ఒక నమ్మకం, ఫ్యామిలీ ఆడియన్స్ మనకు తీసుకొచ్చేది అన్నా కదని చెప్పి నాకు బాగా రాస్తారండి. నాకు రైటర్ మీద డైరెక్టర్ మీద బాగా నమ్మకం ఎక్కువ నాకు. ఉమ్. సో ఫస్ట్ టైం మీరు చేసినప్పుడు ఏమైనా పెనకడం, ఏమైనా తొనకడం అలాంటివి ఏమైనా జరిగాయా? అది గుర్తుంటుంది కదా మనకి ఎప్పుడైనా? 2014లో స్టార్ట్ చేసినప్పుడు డబ్బింగ్ చెప్తున్నప్పుడు వణికాను, భయపడ్డాను, తడబడ్డా. షూట్ అప్పుడు ఏం లేదా? బాగలేదు. ఆహా. చిన్నప్పుడు స్టేజ్ మీద నాటకాలు వేసామంటే మేబీ అది ఏమైనా హెల్ప్ అయిందేమో. మేబీ అదొకటి బాగా చదువుకున్నాను, సరస్వతీదేవి ఉమ్. ఆ దేవత వాళ్ళు బాగా చదువుకున్నాను సో కాబట్టి స్టేజ్ మీద నాటకాలు వేశారు? వేసేవాళ్ళం స్కూల్లో కానీ. మేము అంత భయపడేవాళ్ళం కదన్నమాట డైలాగులు చెప్పడానికి కూడా. బాగా చదువుకోవడం వల్ల కూడా ఏంటంటే ఈ రోజు ఒక ఎపిసోడ్ 20 పేజీలు ఉంటే 20 నిమిషాలు ఉంటే ఎపిసోడ్ ని కెమెరా ఆన్ చేసి సింగిల్ టేక్ లో చేసామంటే మొత్తం ఎవిడెంట్ అవతల పక్కన కౌంటర్స్ అని చేస్తాను మొత్తం అంతా నేను, ఎక్కడ ఆపకుండా ఆ ఎపిసోడ్ మొత్తం సింగిల్ టేక్ లో చేయమంటే చేయగలుగుతాను నేను. సో మేబీ ఆ చదువు అలా ఉపయోగపడింది ఏమని చెప్పి నాకు ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది. సో మీదే కాకుండా పక్క వాళ్ళు ఏం మాట్లాడతారు? అన్ని కౌంటర్లు చేస్తాను మొత్తం ఎవ్రీథింగ్. ఆ 20 minutes ఎపిసోడ్ సింగిల్ టేక్ లో చేసామంటే చేస్తాను. సో అంటే సోలార్ పర్ఫార్మెన్స్ కుదిరింది అంటే మేబీ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ వల్ల, ఈ షార్ట్ ఫిల్మ్స్ అన్ని చేయడం వల్ల, వెబ్ సిరీస్ చేయడం వల్ల, కంపెనీ నన్ను బాగా ఎంకరేజ్ చేయడం అన్ని కుదిరేనండి. మొత్తం కెమెరా ప్రెసెన్స్ ఒకటి బాగా పెరిగింది, మనకి బాడీలో ఈ డిసిప్లిన్ ఒకటి బాగా పెరిగింది, ఎట్లా ఉండాలి, ఎట్లా చూడాలి, ఎట్లా యాక్టింగ్ చేయాలి. సినిమాలు ఎక్కువ చూస్తుంటాను నేను బాగా. ఫ్లాప్ అయితే ఎందుకు ఫ్లాప్ అయిందని చూస్తాను, హిట్ అయితే ఎందుకు హిట్ అయిందని చూస్తాను నేను. ఎంత చిన్న లేదు పెద్ద లేదు, ఏ సినిమా థియేటర్కి వెళ్ళి చూసి ఇక్కడ ఇందులో నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంది అని వెళ్ళి నేర్చుకుంటాను. అదేదైనా కెమెరా ముందు చేయడానికి ప్రయత్నిస్తాను. అదే నేను చేసింది. ఓకే. ఇప్పుడు మనం యూట్యూబ్ లో అవి చేస్తే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే టైం, బికాస్ ఇట్స్ ఆల్ మనీ, టైం అండ్ మనీ, బడ్జెట్. ఆ బడ్జెట్ లో అవ్వాలి. కొన్ని అన్ని అనుకూలంగా ఉండవు. అంటే సినిమా అనుకోండి, అన్ని రెడీగా సెట్, ప్రాపర్టీ, ఇది అది అన్ని ఉంటాయి. ఇక్కడ నువ్వు ఏ చొక్కా వేసుకుంటే ఆ చొక్కాతో చేసేయాలి, లేకపోతే ఇక్కడ చెట్టు ఇలా వాళ్ళు వస్తున్నా పర్లేదు నువ్వు చెప్పే తర్వాత డబ్బింగ్ లో చూసుకుందాం అన్నట్టు ఉంటుంది. ఇన్ని రెస్ట్రిక్షన్స్ లో ఇంత కాంపాక్ట్ దాంట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే చాలా మటుకు కట్టేసినట్టే మిమ్మల్ని. కట్టేసిన దాంట్లో తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ప్రాఫిట్ వచ్చేలాగా చూసుకుంటారు, అంతే కదా ప్రొడక్షన్. సో ఇన్ని కన్స్ట్రెయిన్స్ లో కూడా అంత బెస్ట్ గా పర్ఫార్మ్ చేయాలంటే ఎలాంటి లిమిటేషన్స్ ఉంటాయంటారు? అంటే మీకు ఏమైనా బాధర్ చేస్తాయా? అరే వాడు అలా చేస్తున్నాడు, వీడిలో చేస్తున్నాడు, ఆయన చెప్పాలి ఇలాంటివి. ఫస్ట్ లో ఉండేదేమో కదా? కొత్తలో ఉండేది మేడం, ఇప్పుడు తగ్గిపోయింది మేడం మొత్తం అంతా. ఏం పట్టించుకోండి, ఏం లేదు. ఆటోమేటిక్ అందరూ ఆ ఎన్విరాన్మెంట్ కి అలవాటు పడిపోయారు. ఒక రోజులోకి ఎపిసోడ్ కొట్టాలి మేడం, నో మ్యాటర్ వాట్. అంతే, ఒక రోజులోకి ఎపిసోడ్ కొట్టాలి. ఎందుకంటే కంపెనీ మన మీద బోలన్ స్పెండ్ చేస్తుంది, బోలన్ శాలరీస్ ఇస్తున్నారు మాకు. ఒక డేకి బడ్జెట్, తర్వాత అందరికి ప్రొడక్షన్ ఫుడ్, మార్నింగ్ టిఫిన్లు, ఇప్పుడు కావాలంటే జ్యూస్లు, ఇవన్నీ ఇస్తున్నారంటే సింగిల్ డేలో 20 minutes ఎపిసోడ్ ఇస్ నాట్ అ నార్మల్ థింగ్. ఎవరు చేయలేరు జనరల్, కొంచెం కష్టమే. ఫస్ట్ రోజు ఒక రోజు మార్నింగ్ మేము ఎవిడెంట్ గా చేసి 4 గంటలు మేడం కరెక్ట్ గా. ఏదైనా షూటింగ్ చేస్తే మహా అయితే 4 to 5 hours అంతే మేడం. 20 minutes మేడం ఎపిసోడ్ కొట్టేస్తాం మేడం. ఎపిసోడ్ మొత్తం లేపేస్తాం. 5 hours మేము చేసేది. ఇందులో కాలక్షేపం ఏమైనా ఉంటే మా 2 గంటలు ఉంటుందేమో, గట్టిగా అయితే 3 గంటలే మేడం మేము షూటింగ్ చేసేది. మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేసుకుంటే 3 hours షూట్ చేస్తాం మేడం. 3 hours ఎపిసోడ్ లేపేస్తాం. అంటే మిగతాని లైటింగ్, కెమెరా అవుతుందిలేండి అలా అంటారు కానీ కదా, దానికి కూడా టైం పడుతుంది కొంచెం. అంతే కంప్లీట్ గా 5 hours చేసుకోండి.
టైం పాస్ తీసేస్తాను కాబట్టి 2 గంటలు తీస్తాను కానీ ఒక 3 అవర్స్ వేసుకోండి మోస్ట్లీ 3 అవర్స్ ఎపిసోడ్ లేపేస్తాను. ఓకే. సో ఫస్ట్ లో ఇలా చేస్తున్నప్పుడు అనుకున్నారు ఎప్పుడైనా దట్ అయ్యో ఇంత పాపులారిటీ వస్తుంది, ఇంతమంది చూస్తారు, ఇదే నా జీవితం అని అసలు ఊహించారా మీరు? అంటే ఫస్ట్ డే అనుకుని వెళ్ళడం వేరు, కానీ విధి ఎలా రాస్తుంది అన్నది వేరు. 2014లో ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పుడే అనుకున్నాను ఎంత కష్టం వచ్చినా ఇంకా చచ్చినా బ్రతికినా సెట్లోనే సర్దాం అని చెప్పి అప్పుడే అనుకున్నాను మేడం. ఎప్పుడైతే 3 షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఇమ్మీడియట్గా నేను మైండ్లో ఫిక్స్ అయింది ఒకటే, ఓకే దిస్ ఈజ్ మై గోల్. డెడ్ అండ్ ఎండ్ ఏం కనిపిస్తుంది అంటే నాకు సినిమాలో చావు మాత్రం కనిపిస్తుంది మేడం. ఏదో రోజు సినిమా సెట్లో చనిపోవడమో లేకపోతే అంత దూరం చెప్తాను మేడం. బిగినింగ్ ఏదైనా సరే, బట్ నీకు ఎండింగ్ ఏంట్రా అంటే నాకు సినిమా కనపడింది మేడం. ఆ డెడ్ ఎండ్ లో కూడా నాకు సినిమా కనపడింది మేడం. అదొక్కటే ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు అనుకోలే స్టార్టింగ్ అంటే ఇప్పుడు ఇట్లా ఏంట్రా బాబు నెక్స్ట్ ఇప్పుడు దీని తర్వాత ఏం చేద్దాం, దీని తర్వాత చేద్దాం సినిమా, మరి దీని తర్వాత నుంచి సినిమా, దీని తర్వాత ఏం చేస్తామంటే సినిమానే చెప్తాను నేను. వేరే మాట నా నోటి రోజు రాలేదు. మా నాన్న కూడా ఇంకా నాకు ట్యూన్ అయిపోయాడు. మా నాన్న పొద్దున ఇదివరకు మా నాన్న ఇదివరకు ఫోన్ చేసి ఏరా ఈ రోజు ఏం చేస్తున్నావు ఏమన్నా ఉద్యోగం, అక్కడ నుంచి మానేసి ఉద్యోగం అనే మాట మానేసి ఈ రోజు ప్రోగ్రామ్ ఏంట్రా ఏదైనా షూటింగ్ ఉందా, ఈ రోజు ఏం చేస్తున్నావు, ఈ రోజు పాపం మా నాన్న కూడా నాకు సింక్ అయిపోయాడు. పాపం ఓహో వీడు వెళ్ళిపోయాడు, కంప్లీట్ గా సెట్ అయిపోయాడు, ఇంకా ఇంక కలపడం వేస్ట్. ఇంకా అంటే మా నాన్న కూడా హ్యాపీ, హీఈస్ హ్యాపీ అనమాట. నాకు వచ్చిన పేరు వల్ల ఊర్లో అందరూ మా నాన్న దగ్గరికి వచ్చి మీ లవరాజ్ గారు మీ ధైర్యంగా స్టెప్ వేసారండి మీ అబ్బాయితో, అమ్మో చాలా గట్స్ ఉండాలండి ఇలాంటి స్టెప్ వేయడానికి, మీ వాడు సక్సెస్ అయ్యాడండి, సూపర్ అని చాలా హ్యాపీగా ఉందండి. నాతో ఫోటోలు దిగుతారు మా నాన్న ముందు. మా నాన్న ఎంత మురిసిపోతాడంటే కొత్తలో అందరూ దెప్పిపొడిచేవాళ్ళు మా నాన్న పాపం. ఎందుకండి సినిమా ఇండస్ట్రీ కదా, అందరూ అంత బాగుంటదండి ఏదో ఆడికి తెలిసినట్టు కాదండి. ఒక ప్రాబ్లం ఉంది, ఏదో తెలిసినట్టు అని కాదు, ఏదైనా మనం తెలియని తోవలోకి వెళ్తే కొంచెం ఆ భయం ఉంటుంది అందరికి. అమ్మ నాన్నకి భయం అంటే ఓకే అండి, కానీ నాకు బయట వాళ్ళది భయం అంటే నేను ఎప్పుడు ఒప్పుకోను. నేను అస్సలు ఒప్పుకునేది బయట వాళ్ళది భయం కాదు, తెప్పిపడవడం. అంతేనా? అంటే వాళ్ళ ఇంట్లో ఏదో చేస్తున్నారు, మీ అబ్బాయి ఏం చేస్తాడని చెప్పి మా నాన్న దగ్గరికి వచ్చి ఆ ఎత్తి పడడం ఒకటి, చిరాకు పెట్టడం అనమాట. ఆ నాన్న గిల్ట్ ఉండిపోద్ది, అబ్బా ఏంటి ఇది ఇలా అంటున్నారు, పాపం నా కొడుకు ఏమో కష్టపడుతుంటే ఎట్లా మాట్లాడుతున్నాడు, పాపం వాడికి ఎన్ని తెలిస్తే ఏంటి. నిజంగా గ్రేట్ అండి మీ అమ్మ నాన్న బాధపడితే నేను ఒప్పుకుంటాను మేడం, నేను ఏం పర్లేదు. అమ్మ నాన్న బాధపడితే నేను వెళ్ళి వాళ్ళకి సర్ది చెప్పుకుంటాను, నాన్న నాకు కొంచెం టైం నేను సెటిల్ అవుతాను, నాకు నమ్మకం ఉంది. కానీ బయట వాళ్ళు వచ్చి మా నాన్న దగ్గరికి వచ్చి అలా అయితే నేను ఒప్పుకోను అసలు. ఎందుకంటే ఈ కష్టం, ఈ ఆనందం కానీ ఈ బాధ అన్ని అమ్మ నాన్న వాళ్ళు తీసుకుని నా దగ్గర రాకుండా చేసింది. పాపం వాళ్ళ దగ్గరకు వచ్చి నువ్వు అలా పోక్ చేస్తే వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుంది. కానీ ఈ రోజు అది మారిపోయింది. అది కంప్లీట్ మా బళ్ళు వాళ్ళు అవుతే వాళ్ళ బళ్ళు అవుతున్న సామెత ఉంటుంది కదా, కంప్లీట్ మొత్తం డిస్పర్స్ అయిపోయారు అందరూ. లేదు అమ్మో లవరాజ్ గారు అబ్బాయి చాలా గట్స్ ఉన్నాయి, అలా మంచి స్టేజ్కి వెళ్ళాడు, ఈ రోజు ఊరికి మంచి పేరు తీసుకొచ్చాడు. సో తాడేపల్లిగూడెంలో ఇప్పుడు ప్రెసెంట్ మనకంటూ ఒక మంచి పేరు ఉంది, మా నాన్న కూడా మంచి పేరు తీసుకొచ్చానని చెప్పి నాకు చాలా హ్యాపీగా ఉంది. దట్స్ నైస్. సో ఇప్పుడు ప్రస్తుతం సినిమాలు చేస్తున్నారు, కన్నడ అండ్ తెలుగు కదా. సో కన్నడ సినిమా అంటే మళ్ళీ అదొక భాష. మనం మామూలుగా ఆంధ్ర నుంచి తెలంగాణ మాట్లాడడమే కష్టం కొంచెం కదా. తెలంగాణ అంటే మళ్ళీ ఏంది ఎట్లా చేసినావు ఏంది అన్నట్టు అది ఉంటుంది. అందరూ ఏంటండి బాగున్నారా అనేది ఉంటుంది. చాలా దానికి అంత వ్యత్యాసం ఉంది. అలాంటప్పుడు కన్నడ అనే డిఫరెంట్ భాష ఆల్టుగెదర్. సో దాంట్లో అవకాశం అసలు ఎలా వచ్చింది మీకు? డైరెక్టర్ గారు తెలుగానే, ఆయన ఏంటంటే హీరో ఏమో మన దేవరాజ్ గారు కొడుకు, కన్నడలో పెద్ద స్టార్ అయిన దేవరాజ్ గారు, ఆయన రెండో కొడుకు. వాళ్ళ అన్నయ్య పెద్ద స్టార్ ప్రజ్వల్ దేవరాజు, రెండోవాడు ఏంటంటే ప్రణమ్ దేవరాజ్. ఈ అబ్బాయితో సినిమా అన్నమాట, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్. మంచి మంచి సూపర్ క్యారెక్టర్ అనేది. పక్కన త్రూ అవుట్ ట్రావెల్ అవుతాను, మంచి సపోర్టింగ్ రోల్ ఉంటది. లాస్ట్ లో నేర్చుకున్నారా భాష? రావట్లేదండి, ఎంత నేర్చుకుని రావట్లేదు. ఇంకేం చేస్తానంటే తెలుగులాగే ఉంటుంది లిపి, కానీ ఎక్కడ మనం చదవడానికి బోర్డులు చదవడానికి, కానీ డైలాగ్స్ కంప్లీట్ డిఫరెంట్ ఉన్నాయి. నాకు అసలు ఏం అర్థం కావట్లే, ఇదేంట్రా బాబు అనుకుంటే ఫస్ట్ మనకి ఏంటంటే కెమెరా ఆన్ చేసినప్పుడు ఫస్ట్ తెలుగు చేస్తున్నారు, తెలుగు అయిపోయిన ఇమ్మీడియట్ సెకండ్ కన్నడ చేసేది. మేము 2 చదువు, అప్పటికి 2 చదువు ఉండాలి. మేము తెలుగు ఏ డైలాగులు అయితే చదివామో కన్నడలో చదువు ఉండాలి. కన్నడలో నాకేంటంటే తెలుగులో ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చానో గుర్తుపెట్టుకుంటున్నాను, ఓహో ఈ డైలాగ్ దగ్గర ఎక్స్ప్రెషన్ ఇచ్చాను అనమాట. సేమ్ కన్నడలో డైలాగ్ చదువుతూ ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటున్నాను, ఎలాగో నాకు సీన్ తెలుసు కాబట్టి. అదొక అడ్వాంటేజ్ కదా. అంటే ఇప్పుడు తెలుగులో వెంటనే చేసి వెంటనే వేరే ఇతర భాషలో అంటే తెలుగులో ఇది చెప్పాము, ఇదే
వేరే భాషలో ఉంటుందని తెలిసిపోతుంది. అవును అవును అండ్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో ఒక అడ్వాంటేజ్ కూడా. ఉమ్, అదే ఇంగ్లీష్ అయితే ఉల్టా ఉంటుంది. అవును వాట్ ఈస్ యువర్ నేమ్, నీ పేరేంటి, అవును తేడా ఉంది కదా. అవును ఎస్. సో అదే మన భాష అయితే పర్లేదు. అంటే ఎంత టఫ్ అంటే అంటే వాళ్ళకి ఈజీ ఉండొచ్చు కన్నడ వాళ్ళకి, మనకి ఏంటంటే ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. నేను ఒక మ్యాన్ కాటల్తో రన్నింగ్ రేస్ లో పాల్గొంటాను అనమాట. హీరో వచ్చి ఏం చేస్తాను అడుగుతాడు. ఏం చేస్తాను అంటే తెలుగు డైలాగ్ ఏంటి, రన్నింగ్ రేస్ బావా, దీంతో 100 రూపాయలు, దీంతో రన్నింగ్ రేస్ గెలిస్తే నాకు 100 రూపాయలు ఇస్తానని చెప్పింది, ఖర్చులు వస్తాయి కదా, అందుకే దీంతో పోటీ ఒప్పుకున్నానని చెప్పి. ఇది తెలుగు డైలాగ్. ఇది ఎంత ఈజీగా ఉంది. ఇది కన్నడ డైలాగ్ చూడండి. హీరో వచ్చి ఏంట్రా ఏం చేస్తాను అడుగుతాడు. రన్నింగ్ రేస్ అంతమ్మా, పుట్కందన్న రేస్ నల్లి సొల్లుసుదురే, 100 రూపాయలు కొడతలే అంతే, ఖర్చుకే కాసితే అంతా ఒప్పుకోండి. ఇది ఏమన్నా తెలుగుకి దీనికి ఏమైనా సింక్ ఉందా? అంటే కాసిస్తానంది, ఖర్చులు వస్తాయి. ఇది కన్నడ డైలాగ్ అనమాట. ఇట్లా నాకు అర్థం కాకుండా చాలా డైలాగులు చెప్పా మొన్న. మా డైరెక్టర్ నవ్వుకుంటాడు వెనకాల కన్నడ డైలాగులు చెప్తుంటే, సార్ ఏంటి సార్ మీకు అర్థమే నవ్వుకుంటున్నారా లేకపోతే ఎక్స్ప్రెషన్ నవ్వుకుంటున్నారా అని అడిగాను నేను. బాగా చెప్తున్నావు తేజ నువ్వు, సార్ కొంచెం డబ్బింగ్ మీరే చెప్పండి. నేనే చెప్పాలి ఇప్పుడు. డబ్బింగ్ ఎవరు చెప్పడానికి లేదు, నా వాయిస్ నాకే సెట్ అవుతుంది, ఎవరికి సెట్ అవుతుంది. సో అలా కూడా వేరే భాషలు నేర్చుకునే ఇది వస్తుంది కదా. ఈ కన్నడ మేబీ నాకు చాలా హెల్ప్ అవుతుంది. అక్కడ ఆ ఇండస్ట్రీలో పెద్ద రిలీజ్ ఉంటుంది సినిమా, ఇది మనం ప్రమోట్ చేసుకోవాలి తెలుగులో మనం. నైస్. మరి తెలుగులో ఏం చేస్తున్నారు సినిమా? తెలుగులో ప్రెసెంట్ లీడ్ గా ఒక సినిమా చేస్తున్నాను ఒకటి. ఈటీవీ విన్ వాళ్ళను దక్షిణామూర్తి ఫిల్మ్స్ కంబైన్ అయ్యి ఒక సినిమా చేస్తున్నారు. అంటే ఏంటి అది, ఈటీవీ విన్ కే వచ్చే ఓటీటీ ఫిల్మా లేకపోతే థియేటర్ రిలీజ్ ఆఫ్టర్ ఓటీటీ రిలీజ్? వాళ్ళు కంబైన్ గా ప్రొడ్యూస్ చేస్తారు అనమాట. ఈటీవీ విన్ వాళ్ళు, దక్షిణామూర్తి ఫిల్మ్స్ వాళ్ళు. డైరెక్టర్ గారు రాకేష్ శశి. ఆయన మన ఈ సినిమా ఉంది కదా ఊర్వశివ రాక్షసు, నాకు తెలుసండి రాకేష్ శశి గారు. ఆయనతో ఊర్వశివ రాక్షసు వాళ్ళు చేశాను. ఆ సినిమా ఒకటేను. విజయ్ సినిమా ఆయన డైరెక్టర్ అదే రాకేష్ గారు. ఆయన చూసి సూపర్, ఈ అబ్బాయి ఈ సినిమాలో క్యారెక్టర్ చేస్తున్నాడు, మంచిగా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని చెప్పి నాకు మంచి అసలు లీడ్ రోల్ ఇచ్చి, అంటే నాకు చాలా కాలం తర్వాత లేదురా మనలో కూడా మన టాలెంట్ ఒక డైరెక్టర్ చూసి ఎవరి మాట వినకుండా నా గురించి స్టాండ్ తీసుకున్న డైరెక్టర్ అంటే రాకేష్ శశి. లీడ్ రోల్ ఇవ్వడం మామూలు విషయం కాదు. అంటే ఇంపార్టెంట్ రోల్, సినిమాకే ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. సినిమా నడిచేది నా మీద అనమాట. అది ఆ క్యారెక్టర్ నాకు ఇవ్వడం అనేది నాకు ఎందుకు చాలా హ్యాపీ అనిపించింది. అదొక ఎమోషనల్ హ్యాపీనెస్ అనమాట. అది ఎవరో ఒక డైరెక్టర్ నా గురించి స్టాండ్ తీసుకున్నాడు, టాలెంట్ నమ్మి మనం చేయగలుగుతాడు అని నన్ను నమ్మడం అంటే నాకు రాకేష్ అనికి థ్యాంక్ యూ. వెయిటింగ్, లుకింగ్ ఫార్వర్డ్. అది ఎప్పుడు వస్తుందా? ఏప్రిల్ మే రిలీజ్ అయిపోతుంది ఖచ్చితంగా. అయిపోయింది ఆల్మోస్ట్. అది ఎలాంటి స్టోరీ చెప్పొచ్చు? కామెడీ థ్రిల్లర్. అంత దాచడానికి ఏం లేదు, చాలా బాగుంటది. ఫుల్ పగలకుండా నవ్వుకుంటారు. ఎండింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ సినిమా డ్రాప్ ఉండదు, నవ్వుకోవడమే, కంప్లీట్ నవ్వుకోవడమే, పరుగులు ఉంటుంది సినిమా మొత్తం. వెరీ నైస్, వెరీ నైస్. సో ఇన్ని వస్తున్నప్పుడు వేరే వేరే అవకాశాల కోసం మీరు వెళ్ళడం, ఆడిషన్స్ ఇవ్వడం అవన్నీ ఏమైనా జరిగాయి? ఇస్తాను మేడం. ఇస్తారా? ఎన్ని వీడియోలు చేసినా నేను వాళ్ళకి నా వీడియోస్ పంపించిన వాళ్ళకి ఆడిషన్ ఇవ్వాలండి అంటే ఖచ్చితంగా వాళ్ళు మూసుకుని ఆడిషన్ ఇస్తాను. నాకు అలాంటి నేను వీడియోలు చేశాను, నేను ఆడిషన్కి రాను, అవి చూసి డిసైడ్ చేసుకోండి. ఆడిషన్కి రా అంటే ఆడిషన్ ఇవ్వాలంటే ఇవ్వాల్సిందే. అంటే క్యారెక్టర్ టెస్ట్ చేస్తున్నారు, ఆ క్యారెక్టర్ మనం సరిపోతామా లేదా అని. తప్పే ఉంది అందులో. మనకు అలాంటిదే. మనం ఎప్పుడు పిలిచినా అవకాశం అడగడానికి కూడా సిగ్గుపడను, ఆడిషన్ ఇవ్వడానికి కూడా సిగ్గుపడను, పిలిస్తే ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాను. దట్స్ నైస్. సో మీరేమో చాలా పెద్ద డైరెక్టర్ అల్లుడు గారు. సో ఆయన ఏమంటారు మీవి చూసి? చూస్తారా అసలు? ఆయన ఏమన్నా అంటారా? సో లెట్ మీ టెల్, విజయ్ భాస్కర్ గారి అల్లుడు ఈయన. విజయ్ భాస్కర్ గారు అనగానే మనకి మన్మధుడు గుర్తొస్తారు సినిమా. సో మన్మధుడు సినిమా తీసిన డైరెక్టర్, మంచి మంచి సినిమాలు తీశారు ఆయన, వాళ్ళ అల్లుడు ఈయన. సో ఆ ట్యాగ్ ఉంటుంది కదా మీకు, పెద్ద సినిమాలు తీసిన. సో ఆయన ఏమంటారు అసలు ఇంట్లో? అంకుల్ హ్యాపీ, నా వీడియోస్ చూసారు, తెలుసు. చూసి అట్లా మొన్న రీసెంట్ గా తీసిన సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా ఇచ్చారు నాకు, నన్ను నమ్మి అనమాట. చూసి డిసైడ్ అయిపోయారు అంకుల్, మనకి ప్రాపర్ క్యారెక్టర్ పడాలి కానీ ఎక్కేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ మొన్న రిలీజ్ అయింది అయితే ఉషా పరిణయం, August 2 రిలీజ్ అయింది. ఇప్పుడు ప్రెసెంట్ ఈటీ విన్ లో ఉంది, మన ఓటీటీలో ఉంది. ఈజ్ వెరీ హ్యాపీ. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు. అబ్బో మన కామెడీ బాగా చేస్తున్నాడు, ప్రాపర్ క్యారెక్టర్ పడాలని దున్నుతాడు ఇండస్ట్రీ ఒకసారి. ఈజ్ ఆల్సో కామెడీ ఇష్టమా? అంకుల్ కి ఇష్టం. మీకు? నాకు కామెడీ ఇష్టం అడుగుతున్నారా? నా కామెడీ ఇష్టం అడుగుతున్నా, ప్రాణం అండి బాబు నాకు. నేను చేసే మోస్ట్లీ అవే. జనాలు నవ్వుకుంటే నాకు అది వేరే ఫీలింగ్. అది రకమైన లోపల. అంటే చాలా మంది అనుకుంటారు కదా నేను నా పని చేస్తున్నాను, నాకు అది కాదు. నాకు సినిమాలో పని కంటే
ఇది ఒక ఆడియన్ నన్ను చూసి అన్న ఈ రోజు నీ వీడియోలు చూసానన్న నాకు చాలా ప్రెషర్ తగ్గిందన్న హ్యాపీగా మాకు టెన్షన్ ఉన్న టైంలో నీ వీడియో చూస్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం ఆ మాట చాలు మేడం నాకు ఇంకా వేరేది ఏది నాకు ఇవ్వదు నాకు అంత సాటిస్ఫాక్షన్. మరి అలా కామెడీ చేస్తున్న మీకు వేరే రోల్స్ కూడా వస్తే చేయడానికి రెడీగా ఉన్నారా? ఏదన్నా అంటే artist, ఒక్కొక్కసారి యాజ్ అన్ ఆర్టిస్ట్ మన వాడు ముద్ర ఎలాగో వేస్తారనుకోండి. వేస్తాను. మీరు అన్నారు సునీల్ గారు ఇప్పుడు ఎంత సీరియస్ రోల్స్ చేస్తున్నారు, అన్ని విలన్ గా అన్ని చేస్తున్నారు, చేస్తాను. మనం యాక్సెప్ట్ చేసాం. అవును. బ్రహ్మానందం గారు అవును. ఎంత నవ్వించిన ఆయన ఇప్పుడు ఎన్ని సీరియస్ రోల్ చేసి మనకి చేస్తాం. కంట నీరు పెట్టేస్తున్నారు. అవును. సో ఒక ఆర్టిస్ట్ అయిన తర్వాత అన్ని రకాలు చేస్తారు. సో ఐ ఓపెన్ అలా కూడా ఏమైనా ఆలోచిస్తున్నారు? ఏ క్యారెక్టర్ అనే వేస్తాను మేడం, ఎవరు చూడలేదు అదో బాధ ఉండిపోయింది. ఇంక నేను ఏం చెప్తాను మేడం అంటే ఆర్టిస్ట్ అనేవాడు ఏదన్నా చేయగలుగుతాడు. ఇప్పుడు డైరెక్టర్ చూడాల్సింది ఏంటంటే హీఈస్ ప్రొఫెషనల్ ఆర్ నాట్, ఈజ్ అదొక్కటే చూడాలి. మనోడు ప్రొఫెషనల్ గా ఉంటున్నాడా, డిసిప్లిన్ ఉంటున్నాడా, సెట్ కి టైం కి వస్తున్నాడా, అంతే అందరితో కరెక్ట్ గా ఉంటున్నాడా, ఇది ఒక్కటే చూడాలి. స్టాండ్ తీసుకోవాల్సిన డైరెక్టరే. మీరు పిలవండి నేను చేయించుకుంటాను ఏ క్యారెక్టర్ అన్నా, మనోడు చేస్తాడా లేదా అని నమ్మాల్సింది మనం. మనోడికి అలాగో నమ్మకం ఉంది కాబట్టి మనం నమ్మాలి ఫస్ట్. మనం నమ్మకపోతే క్యారెక్టర్ రాదు ఆబ్వియస్లీ. నేను ఇప్పుడు సెట్ అయిన క్యారెక్టర్స్ చేస్తానంటే డైరెక్టర్ అంతవరకు ఆలోచిస్తున్నాడు ఇంకా అయ్యే చేస్తాను. నేనేం చేయలేను. నేను ఒరే నా గురించి నువ్వు ఈ క్యారెక్టర్ రాయరని అడిగే రైట్ నాకు లేదు. ఎందుకంటే డైరెక్టర్ ఎక్కడ నేను ఏలు పెట్టను మేడం. డైరెక్టర్ ఏం చెప్తే అది చేసి ఇంటికి వెళ్ళిపోతాను మేడం. నేను చేసే పని అదే. నాకు వచ్చిన పని చేయడం, డైరెక్టర్ నచ్చిన పని చేయడం. డైరెక్టర్కి ఏం నచ్చుదో అది నేను చేస్తాను నేను. సో ఆమె డైరెక్టర్స్ యాక్టర్ అంతే. ఆయన ఏం చెప్పినా చేస్తాను. పొడవమంటే పొడిచేస్తా, ఏడమంటే ఏడుస్తా, దూకమంటే దూకుతా, దొల్లమంటే దొలుతా, నవ్వించమంటే నవ్విస్తా. నేను ఏదైనా చేయగలుగుతాను. బట్ దే హ్యావ్ టు టేక్ ఎ స్టాండ్ అన్నమాట. వాళ్ళు స్టాండ్ తీసుకుంటే నేను ఇంకా డిఫరెంట్ రోల్స్ చేసే అవకాశం ఉంటుంది కదా. సో మీ వైఫ్ ఏమంటున్నారు ఇప్పుడు, చూస్తారా మీరు ఇంట్లో అలాగే ఉంటారా? తేడా ఉన్నాను నేను, నీ తేడా మాట్లాడుతాను. మళ్ళీ మీదేం చూస్తారులేండి ఇంకా ఆవిడ. తనకి తెలుసు తను 0 నుంచి కూడా నాతో ఉంది. నన్ను ఫ్రమ్ 0 2015 నుంచి తను నాతో ఉంది. నేను ఎప్పుడైతే కెరీర్ స్టార్ట్ చేశానో 1 year కి తన లైఫ్ లోకి వచ్చింది తను అప్పటికి. సో షీఈస్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్. నా గురించి తనకు అన్నీ తెలుసు. నన్ను ఒక ప్రాపర్ మనిషిగా చక్కగా చూడడానికి బాగా తయారు చేసింది మా ఆవిడ. నా ఉద్దేశంలో తన దేవత. అసలు నన్ను మార్చింది. నేను ఇదివరకు అసలు చూడటానికి బాగుండేవాడు కాదు. తను చెప్పేది నువ్వు ఎట్లా ఉంటే కష్టం, గ్రూమ్ అవ్వాలి నువ్వు, ఆడిషన్ ఇచ్చేస్తే. నాకు స్టార్టింగ్ లో ఆడిషన్ ఇచ్చినప్పుడు సరిగ్గా పిలిచేవారు కాదు వెనక్కి. నేను వాళ్ళు బాగా చేశారండి అనేవారు, సరే మీకు కాల్ చేస్తా అనేవారు. నాకు అర్థమయ్యేది కాదు. నాకు అలా చాలా పోయినాయి, పిలిచేవారు కాదు. ఇదేంటి పిలవట్లేదని చెప్పి తన దగ్గర ఒకసారి మొత్తం అంతా డిస్కస్ చేస్తే, నువ్వు ఇట్లా ఉంటే ఎవరు పిలుస్తారు, ఆ ఫేస్ కి కళ్ళద్దాలు, చేతి కొంగరాలు, తర్వాత మెల్లో గొలుసులు, కిందేమో బ్యాగీ ప్యాంట్, చెప్పులు, ఈ బొమ్మల టీషర్ట్లు, ఇవన్నీ ఏంటి ఇట్లా మెయింటైన్ చేయకూడదు. ఇండస్ట్రీ అంటే ఒక సినిమా అంటే నేను క్యారెక్టర్ చూస్తే జనాలందరూ అబ్బా బాగున్నాడు రా ఈ అబ్బాయి, మనం కూడా ఇట్లా తయారవుతాం, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఎందుకంటే నేను ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ సినిమాలో నేను ఎందుకు పెట్టుకోవాలి, నిన్ను చూపించడానికి, నిన్ను థియేటర్లో చూపించడానికి వాళ్ళకి నువ్వు ఏదో ఒకటి ఎప్పీలింగ్ ఉండాలి, నువ్వు బాగా కనిపించాలి. అంటే నాలో ఇంకొక పర్సన్ ఉన్నాడు అని తెలియజేసిందంటే మా ఆవిడే. నేను కూడా బాగుంటాను, ఎస్ అంటే నేను కూడా బాగుంటానని చెప్పి ప్రూవ్ చేసింది నా వైఫే. నేను కూడా బాగుంటాను, క్యూట్ గా ఉంటాను, నవ్వితే బాగుంటాను అంటే నాకంటే నమ్మకం వచ్చింది నా వైఫ్ ఇచ్చినప్పుడు. నా వైఫే కంప్లీట్ గా తనగా, నా 100% క్రెడిట్ తనకే ఇస్తా. సో నైస్, బాగుంది. సో మిమ్మల్ని ఆ ఉంగరాలు వేసుకుని చేంజ్ చేసుకుని నుంచి ఒక సిటీ బాయ్ కింద చేసేసారు. అలా వేసుకున్నా కూడా ఇస్తారులేండి, యాక్చువల్లీ ఇస్తారు. రోజు ఉందా ఏంటి అలాంటివి? అంటే గ్రూమింగ్ ఉండాలండి కొంచెం. పాప వాళ్ళు కూడా రోల్స్ క్యారెక్టర్ల వరకు ఓకే. అప్పట్లో మనం డైరెక్ట్ గా వెళ్ళేలాగా వద్దులేండి, ఇలా కొంచెం బాగుండాలండి పాపం. ప్రొడ్యూసర్లైనా వాళ్ళతో మాట్లాడడానికి చక్కగా వాళ్ళకి అనిపించాలిగా పాపం. వాళ్ళు కూడా మన సినిమాలు వీడు నాకు డబ్బులు ఇచ్చినట్టున్నాడు, నేను వీడికి ఏం డబ్బులు ఇచ్చేస్తాను అలా పెట్టుకోరు అసలు, వాళ్ళు ఛాన్స్ లేదు. అందుకే మేబీ పోయి ఉంటే స్టార్టింగ్ లో, దాని వల్ల కూడా అంటారు పోయి ఉంటే. ఇప్పుడు ఎలా ఉందంటారు? హౌ ఆర్ యు లుకింగ్ ఎట్ ఇట్, ఫ్యూచర్ ని ఎలా చూస్తున్నారు? 2025 yes madam, హౌ ప్రామిసింగ్ ఎలా ఉంది? వెరీ హ్యూజ్ ప్రోగ్రెస్ మేడం. 2021 మనకి కోవిడ్ ఫస్ట్ వేవ్ ఎప్పుడు వచ్చింది మేడం? 20 కదా మేడం. 21 నుంచి నా కెరీర్ హ్యూజ్ ప్రోగ్రెస్ మేడం. ఈ 4 years ఈ 4 years అవుట్ స్టాండింగ్ రెస్పాన్స్ నా కెరీర్. నేను దీన్ని ఎట్లా ఫార్వర్డ్ తీసుకెళ్లాలంటే, థియేటర్లో మనకు ఒక మంచి క్యారెక్టర్ పడి ఒక ఫ్రైడే మన పేరు వినిపిస్తే ఇంక ప్రతి ఫ్రైడే నా పేరు వినిపించేలా చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నా. ఆ ఒక్క ఫ్రైడే కోసం చూస్తాను మేడం. పడితే మేడం మామూలుగా ఉండదు మేడం. జనాలు థియేటర్ నేను రప్పిస్తాను మేడం. నేను కూడా మనకే ఆ దమ్ముందని ప్రూవ్ చేస్తాను మేడం. నేను
ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి ఇదే చెప్తున్నాను మేడం నేను. మనస్ఫూర్తిగా పని చేస్తాను, పొగరు చూపించను. కావాలంటే ఇంటర్వ్యూ కావాలంటే మళ్ళీ చెక్ చేసుకోండి ఫ్యూచర్ లో. తప్పకుండా. మా అక్కే సాక్ష్యం. ఆ, కావాలని చెక్ చేసుకోండి. ఆ, చెప్తాను మేడం, థియేటర్లు జనాలు రప్పించే బాధ్యత నాది. ఒక్క అవును. అవకాశం మేడం అంతే. ఉమ్. ఆ ఫ్రైడే నా పేరు వినిపిస్తే చాలు మేడం. వస్తుంది రాకేష్ రిషి గారు. ఎస్ మేడం, మేబీ మేబీ అది పడితే మేడం పగిలిపోద్ది మేడం అసలు. వస్తుంది Yeah. వస్తుంది వస్తుంది. Yeah. బికాస్ ఈజ్ వెరీ సెన్సిబుల్ డైరెక్టర్, అవును, చాలా correct. మంచి ఆయన కూడా. అవును, అండ్ ఆయనకి క్రియేటివ్ స్పేస్ ఉంది. ఉంది మేడం. ఆయన కూడా చాలా కష్టపడి వచ్చారు. టెరిఫిక్ పర్సన్ మేడం, టెరిఫిక్ Yeah, పర్సన్. చాలా ఆయనకున్న క్లారిటీ అమ్మో నేను ఎక్కడ చూడలేదు మేడం అసలు. Yeah. చాలా మంచి ఆయన. గుడ్. మేబీ Yes, ma'am. Yeah. సో ఏప్రిల్ లో రిలీజ్ అవుతుంది అన్నారు. Maybe. Yes, madam. దట్స్ నైస్, దట్స్ నైస్. సో ఈ ఫీల్డ్ లో ఉండి ఎవరెవరిని కలిసారు దిగ్గజాలని, అండ్ వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా నేర్చుకున్నారా మా మీరు? మామయ్య గారే మేడం అంతేనా? దిగ్గజం అంటే మాకు మామయ్య గారే. నాకు మ్మ్. ఎవ్రీడే ఆయనతో కూర్చొని భోజనం చేస్తుంటేనే నాకు ఇదంతా డ్రీమే మేడం, కళ్ళ అనిపిస్తుంది. కానీ వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆయన ముందు కూర్చుని ఆయనతో సినిమాల గురించి అసలు మాట్లాడుతూ ఏం చేసిందండి వాళ్ళ అమ్మాయి మీలో? మిమ్మల్ని గ్రూమ్ చేసింది కదా ఆవిడ. అంటే అసలు మీలో ఏం చూసింది ఆవిడ? నేను పడేసింది మా అత్తయ్య గారిని ఫస్ట్. అవును. మా అత్తయ్య గారిని నమ్మారు యాక్చువల్ నన్ను. జోక్ అని కాదు కానీ మ్మ్. ఆవిడ నన్ను నమ్మింది. ఈ అబ్బాయి మంచోడు, నేను బాగా చూసుకుంటాడు, మా తర్వాత నేను బాగా చూసుకునేది ఈ అబ్బాయి అని చెప్పి తనకు చెప్పడం. మ్మ్. తను కూడా వాళ్ళ అమ్మ నన్ను నమ్మింది. వాళ్ళ అమ్మగారు చెప్పిన మాట ఒకసారి ట్రై చేద్దాంలే, సర్లే ఏమైంది మ్మ్. అంటే ఒకసారి ట్రై చేయొచ్చండి. అంతే కదా. బిగినింగ్ లో ఆ టైంలో నన్ను చూస్తే మీరు కూడా పారిపోతారు. మ్మ్. ఇంటర్వ్యూ కాదు కదా, మైక్ కూడా పట్టుకున్నావు నన్ను. పర్లేదులే. స్టార్టింగ్ లో చెప్తున్నా ఒప్పుకోవచ్చు, మ్మ్. ఇదేమి పెద్ద టాప్ సీక్రెట్ ఏం కాదు, నేను దాచుకోవడానికి పెద్ద మ్యాటర్ ఏం లేదు ఇందులో. మేము అందరం అలా గ్రూమ్ అయ్యి వచ్చాం. ఎస్, అందరూ తప్పే ఉంది అందులో. తనట్లాగా ఆ టైంలో నన్ను ప్రేమించాల్సిన అవసరం లేదు మేడం, నేనే ఒప్పుకుంటాను మేడం. బట్ లేదు అబ్బాయి మంచోడు, లేదు మనం మార్చుకుందాంలే, మ్మ్. ఏం పర్లేదు, మనం చెప్పిన మాట వింటడం తను నమ్మింది మేడం. నేను కూడా విన్నాను మేడం, తను ఏం చెప్తే అది చేస్తాను మేడం. నేను మ్మ్. ఏం బట్టలు వేసుకోమంటే అది వేసుకుంటాను. మ్మ్. తనకు తెలుసు మేడం నేను ఎంత బాగుంటాను. ఇంకా బట్టలు వేస్తే ఈ అబ్బాయి ఇంకెంత బాగుంటాడు, ఏం కలర్ పెడితే బాగుంటాడు, మ్మ్. ఏ హెయిర్ స్టైల్ చేస్తే బాగుంటాడు, తనకు అన్ని తెలుసు మేడం. మ్మ్. తను నమ్మడం గ్రేట్ నిజంగా. తను ఇంకా అట్లా మెల్లమెల్లగా ఏంటంటే హీఈస్ ద వన్, నన్ను బాగా చూసుకుంటాడు. తను నమ్మడం స్టార్ట్ చేసింది. వాళ్ళ నాన్నగారికి అర్థమయ్యేట్టు చెప్పింది, ఈ అబ్బాయి మంచివాడు, మీరు మాట్లాడండి, మీకు వద్దపోతే నేను చేసుకోను, బట్ ఈజ్ ఎ వెరీ నైస్ పర్సన్, ఒకసారి మీరు మాట్లాడండి. నేను అంకుల్తో మాట్లాడడం జరిగింది. అట్లా December 12th 2018 మా ఎంగేజ్మెంట్ అయింది. 2019 February 14th మ్యారేజ్ అయిపోయింది మేడం. With all blessings. Valentine days. ఎస్ మేడం. వావ్, భలే కుదిరింది కదా అది కూడా. జాతకాల ప్రకారం అప్పు కుదిరింది. వీఆర్ వెరీ హ్యాపీ మ్యాన్. నైస్ నైస్ తేజ, నేను ఇలా కలుసుకోవడం చాలా బాగుంది. అండ్ చాలా ఇమోషనల్ చేసేసావు. అంటే ఒక మనిషి నిజంగా సాధించాలనుకుంటే డెఫినెట్ గా సాధించవచ్చు అని చెప్పడం, అండ్ నీలోని కాన్ఫిడెన్స్ నాకు చాలా నచ్చింది. అండ్ నేను చెప్తున్నాను, విత్ మై ఎక్స్పీరియన్స్ ఏదైనా అనుకోవచ్చు, ఏదేమైనా యూ కీప్ ఫైటింగ్ ఫర్ ఇట్ అండ్ యూ కీప్ గోయింగ్. ఖచ్చితంగా అస్సలు మీరు ఏమీ ఇదవ్వద్దు. బికాస్ మనకి 99% టాలెంట్ ఉన్న 1% ఆవగించేంత డెఫినెట్ గా అదృష్టం ఉండాలి. అది స్పెషల్లీ మన ఇండస్ట్రీలో. సో చాలా మంది టాలెంటెడ్ వాళ్ళు ఉంటారు ఇక్కడ, అదృష్టం కూడా కలిసి రావాలి. ఇది బాధ మాత్రం కాదక్క, ఇది కసి, ఇది వేరే రకమైన కసి. ఏ రోజైతే అవకాశం వస్తే అప్పుడు మేనిఫెస్టేషన్ నిరూపించుకుంటాను. మీరు ఆ మేనిఫెస్టేషన్ చేస్తుంటే తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు. ఖచ్చితంగా. అండ్ అప్పుడు మళ్ళీ మనం చేస్తాం. ఖచ్చితంగా. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ అండ్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్స్. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ.